హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో మద్యం టెండర్లకు సంబంధించిన వ్యవహారం ఎంత పెద్ద సంచలనమైందో తెలిసిందే కదా. కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో అయితే మా ఇలాకాలోకి వచ్చి నువ్వెట్ట వ్యాపారం చేస్తావు అని చెప్పి టెండర్లను అడ్డుకున్న క్రమాలు, దానికి సంబంధించిన ఆడియో వీడియో రికార్డులు అన్నీ కూడా వెలుగులోకి వచ్చినా కూడా బాబు గారేమో అధికారులను ఉద్దేశించి సెక్రటేరియట్ సాక్షిగా పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలి, ప్రజలకు ఇబ్బంది పడకూడదు, మందుబాబులు సాటిస్ఫై కావాలని చెప్పి పిలుపునిస్తే కోట్లల్లో టెండర్లు దక్కించుకొని ఇప్పుడు 20 నుంచి 30%, 40% వరకు కమిషన్లు ఇస్తే తప్ప వైన్ షాపులు అంటే స్థానిక ప్రజాప్రతినిధులకు కమిషన్లు ఇస్తే తప్ప వైన్ షాపులు నడిపించుకునే పరిస్థితి లేదు. ఇక గ్రామాల్లోనైతే ఏకంగా 2-3 లక్షలు పాడుకొని మొన్న వంగలపూడి అనిత మేడం హోంమంత్రి సొంత ఇలాకాలో రైతుల సమక్షంలోనే ఊర్లో బెల్ట్ షాపులకు టెండర్లు అంటే వేలంపాట వేసిన వీడియో ఒకటి చూసినాం కదా. ఇవన్నీ తెర వెనుక జరిగిన కార్యక్రమాలు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మద్యం ఎంఆర్పి ఉల్లంఘిస్తే భారీ జరిమానా, మొదటిసారి పట్టుబడితే 5 లక్షలు, రెండోసారి లైసెన్స్ రద్దు, బెల్ట్ షాపుల ద్వారా అమ్మినా అదే జరిమానా, మద్యం అమ్మకాలు అక్రమాలపై కఠిన చర్యలు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇది మన పచ్చపత్రికల్లో వచ్చిన రాతలు అనమాట. మద్యం ఉల్లంఘనలకు 5 లక్షల జరిమానా. జరిమానాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వీడికి బెదిరేదేవాడు? ఎందుకంటే ఇప్పటికే కోట్లు పోసి వందలు టెండర్లు వేసి డబ్బులు మొత్తం పెట్టేసి ఇప్పుడు దిక్కులు చూస్తూ ఉన్నారు అనమాట. బెల్ట్ షాపులకు పాట పాడిన వాళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలంటే గ్లాసులు, పల్లి బాటలు అమ్ముకొని సంపాదించుకోవాలన్నా. సో ఆశిస్తారు కదా. మళ్ళీ దీంతో పాటు ఆ వైన్ షాపులు, ఊళ్ళలో బెల్ట్ షాపులు నిర్వహించాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే దాకా, వాళ్ళ అనుచరుల దాకా ప్రతి ఒక్కరికి కమిషన్లు ఇస్తూనే ఉండాలి. ఇవన్నీ ఇచ్చే క్రమంలో ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముకోకపోతే ఎట్లా సాధ్యం? పైగా ఇప్పటికే అంటే నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు అని చెప్పారు కదా, 99 రూపాయలకే క్వార్టర్ అని చెప్పి ఆ కేరళ మాల్ట్ విస్కీ ఒక్కదాని ఆ లిమిట్లో పెట్టినారు. అది కూడా బయట రాష్ట్రాల్లో 80-85 రూపాయలకు దొరుకుతుంటే ఆంధ్రాలో మాత్రం 99 రూపాయలకు అమ్ముతూ ఉన్నారన్నమాట. ప్రతి దాని మీద లిక్కర్ ఆల్రెడీ రేట్లు పెంచేసి ఇప్పుడు లిమిట్ చేసి ఆదేశాలు జారీ చేస్తే జరిమానాలు విధిస్తామంటే భయపడే దేవుడు. సో ఈ లిక్కర్ సేల్స్ మేము చేయలేము అని చెప్పి అందరికి కాడి దించేస్తే నష్టపోయేది మన సామాజిక వర్గంలే, మన ఆస్మదీయులే. ఇవన్నీ ఆలోచించకుండా ఇక వీళ్ళు రాసినంత మాత్రాన ఏదో ఆకాశంలో నక్షత్రాలు ఊడిపడ్డట్టు, అద్భుతాలు జరుగుతున్నట్టు ఫీల్ అవ్వడం కరెక్ట్, తప్పు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ అనుభవంలోకి వచ్చేలాగా మార్పులు తెస్తూ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు 2. ఇసుక, లిక్కర్ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకొచ్చింది. లిక్కర్ విధానంలో కూడా దుకాణాలను ప్రైవేటీకరించారు. ఈ నేపథ్యంలో యథావిధిగా బెల్ట్ దుకాణాలు లెక్కకు మిక్కిలిగా పుట్టుకొస్తున్నాయి. బెల్ట్ దుకాణాలు పెడితే తాను బెల్ట్ తీయాల్సి వస్తుందని చంద్రబాబు పంచు డైలాగులు కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ కొత్తగా జరిమానాలు విధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పి ధర కంటే అధికంగా విక్రయిస్తున్నారని ఆరోపణలు బీభత్సంగా ఉన్నాయి. ఇలా చేస్తే 5 లక్షలు జరిమానా విధించేలా చట్టంలో సవరణ చేశారు. మళ్ళీ అదే తప్పు చేస్తే ఆ మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని కూడా నిర్ణయించారు. ఒక దుకాణం పరిధిలో బెల్ట్ షాప్ నిర్వహిస్తే కూడా 5 లక్షలు జరిమానా విధించేలా మార్పులు చేశారు. ఈ జరిమానాల వ్యవహారం బాగానే ఉంది, కానీ ఇదంతా అమలు కావడం నిజమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం దుకాణాల నుంచి లాభాల్లో 25 నుంచి 50% వరకు స్థానికంగా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దందాలు వసూలు చేస్తున్న నేపథ్యంలో దుకాణాల వారు ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మాల్సి వస్తుంది. దుకాణ లైసెన్స్దారులకు మాత్రమే కాదు, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారికి కూడా స్థానిక ఎమ్మెల్యేలకు కూటమి పార్టీల నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. చంద్రబాబు చేసిన చట్టాలు కాగితం మీద చాలా బలంగా ఉండొచ్చు, కానీ స్థానికంగా ఎమ్మెల్యేల మాట జవదాటి జరిమానాలు విధించే ధైర్యం అధికారులకు ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. ఉచిత ఇసుక అనేది కూడా రాష్ట్రంలో ప్రహసనంగా మారిపోయింది. ఇసుకను కేవలం రవాణా ఛార్జీలు మినహా స్థానిక పన్నులు, సీవరేజ్ ఛార్జీలు, స్థానిక పన్నులు, సీవరేజ్ ఛార్జీలు సహా దేనికోసమో ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఒక్క చోట కూడా అంత పారదర్శకంగా ఇసుక విక్రయాలు జరగడం లేదు. ఎక్కడికక్కడ దందాలు శృతిమించుతున్నాయి. వైసీపీ హయాంలో ఉన్న ధరల కంటే ఏమాత్రం దిగి రావడం లేదు. ప్రజలు లోపల తిట్టుకున్నా అప్పటి ధరకే వస్తుంది కదా అని మిన్నుకుండిపోవచ్చు, కానీ అప్పట్లో ప్రభుత్వానికి వస్తుండిన ఇసుక ఆదాయం మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యేల జేబులోకి వెళ్ళిపోతుంది. ముందుగా తమ ఎమ్మెల్యేలను సంస్కరించుకోకుండా వారి అడ్డదారులు, అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా ఈ జరిమానాల చట్టాలు తయారు చేయడం అనేది మొక్కుబడి చర్యలు మాత్రమేనని ప్రజలు పెదవి విరుస్తున్నారు. సో ఇదనమాట బాబు గారి చీకటి దెబ్బల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియనివా. ఒకవైపు పిర్రగిచ్చి మరో వైపు ఓదార్చడం ఆయన నీతి అనమాట. సో ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది.
రాష్ట్ర ఖజానాకు ఆదాయం సంగతి దేవుడెరుగు. తమ సొంత ఖజానాలు నింపుకునే ప్రయత్నం అంటే ఇంక నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మళ్ళా అధికారంలోకి వస్తామో లేదో అన్న కక్కుర్తిలో భాగంగా ఇష్టారీతిన 3 పార్టీల నేతలు ఇష్టారీతిన చెలరైపోతున్నారు. వాళ్ళందరినీ కట్టడి చేయకుండా మొన్న జేపీ ఆదినారాయణ రెడ్డి వ్యవహారంలో బాబు గారు పిలిచి మరి ఇట్లా రోడ్డెక్కి పంచాయతీ చేయడం కరెక్ట్ కాదు, సర్కారు గౌరవ ప్రతిష్టలను కనుక భంగం కలిగిస్తే ఏరి పారేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు కదా, అట్లా అనమాట. ముందు అంటే ఎమ్మెల్యేలను స్థానిక ప్రజాప్రతినిధులను కంట్రోల్ చేయకుండా ఈ ఎంత పెద్ద విజిలెన్స్ను ఇంటెలిజెన్స్ను వాడుకున్నా కూడా ఈ అక్రమాలు ఆగేవి కాదు. ఇక తాగేటోళ్ళు ఎట్లాగో వాళ్ళకి అదొక వ్యాపకం కదా, తాగేటోడు ఎట్లా తాగక మానడు. ప్రభుత్వ ఖజానాకు పైసా బొక్క వచ్చేది ఏం లేదు, మొత్తం మన జేబులు నిండడమే తప్పిస్తే ఇట్లా ఇంత మంచి కామధేను లాంటి ఆదాయాన్ని ఎవడదులుకుంటాడు. సో చూద్దాం ఎన్ని బార్ షాపులను ఎన్ని లైసెన్సులు రద్దు చేస్తారు, ఎన్ని బెల్ట్ షాపుల తాట తీస్తారు, ఎంతమంది బెండ్ తీస్తారు, ఎంతమంది మీద కేసులు అవుతాయి, ఎన్ని మూపిస్తారు అన్నది చూద్దాం రాబోయే రోజులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.